ఎన్టీఆర్ జిల్లాలో కూటమి నేతల ఇసుక దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇసుకను ఇష్టానుసారంగా తోడేస్తున్నారు. వత్సవాయిలోని ఇందుగపల్లి ఇసుక క్వారీలో అర్ధరాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు కూటమి నేతలు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నేతలు టిప్పర్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇసుక క్వారీలో జేసీబీతో ఇసుక లోడింగ్ చేస్తూ ఉండగా 3 టిప్పర్లను అడ్డుకున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే శ్రీరామ్ అండదండలతోనే అక్రమ ఇసుక రవాణా జరుగుతోందని జగ్గయ్యపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆరోపించారు. ఇక రెవెన్యూ, పోలీసు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. ఇక్కడ సుమారుగా నైట్ పూట 6ంటికి మొదలైతే ఉదయం 6ంటి వరకు కూడా అక్రమంగా 100 టిప్పర్లు ఈ క్వారీ నుంచి వెళ్ళడం అనేది ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉంది. అధికారులకు చెబుతున్నాం. ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పాను, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం సార్ ఇక్కడ టిప్పర్లని, ఇక్కడ అక్రమంగా నేను లోడ్ చేశానని చెప్పి జేసీబీ డ్రైవర్ కూడా ఒప్పుకున్నాడు. ఇప్పుడు అయితే మేము వచ్చేసరికి ఏం చేశారు, టిప్పర్లు మొత్తం కూడా ఎటు వెళ్ళిపోయినాయి. మాకు మాత్రం 2 టిప్పర్లు మాత్రమే దొరికినాయి. ఒకటేమో లోడ్ టిప్పరు లోడ్ చేసి ముందుకు వచ్చింది, ఇంకోటి ఎంటీ టిప్పరు. ఇంకా 7-8 టిప్పర్లు ఇప్పుడు ఇందుపల్లి గ్రామంలో ఉన్నాయి. అంటే మమ్మల్ని చూసి అక్కడ ఆగిపోయారు, వాళ్ళు సిగ్నల్స్ ఇచ్చుకున్నారు. ఇవాళ తహసీల్దార్ గారికి ఫోన్ చేశాను నేను చెబుదామని, ఆయన ఫోన్ ఎత్తలా. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, ఈ అక్రమ మైనింగు ఈ విధంగా ప్రభుత్వ ధనాన్ని మీరు లూటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడున్న ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు, పోలీసు అధికారులు కానీ, మైనింగ్ అధికారులు కానీ, లేకపోతే రెవెన్యూ అధికారులు కానీ ఎవరు పట్టించుకోకపోతే ఇక్కడ ఉన్న మరి వనరుల్ని ఈ దోచుకెడతా ఉంటే మరి ఇక్కడ ఎవరికి చెప్పుకోవాలి?